కొత్త 1 lakh 1.5 lakh మేబీ సార్ సత్యసాయి చిత్తూరు జిల్లా సార్ కొంచెం విల్ ఇంక్రీజ్ పట్టుకో. థ్యాంక్ యూ. మీరేంటా కోకో సార్ ఎక్కడ వస్తుంది కోకో? సార్ కార్వేట్ నగరం మండలంలో ఉంది సార్. దేని కింద వస్తుంది ఇది? సార్ కోకోనట్ ఎంటర్ క్రాప్ వస్తుంది సార్. కోకోనట్ పెట్టారా? అడిషనల్గా మనకి దీనివల్ల 90,000 రైతుకి లాభం. ఇప్పుడు ఎంతవరకు వేసారు ఇక్కడ? 10 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు కోకోనట్ ఇక్కడ? సార్ కోకోనట్ 2,500 acres ఉంది సార్. ఇది కార్వేట్ నగర్ కార్వేట్ నగర్ ప్లస్ జీడీ విల్ డెవలప్ ఇట్. ఆయిల్ ఫామ్ సార్. ఆయిల్ ఫామ్ వస్తా ఉందా? ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇప్పుడు ఇక్కడ? సార్ ఇప్పుడు 3 ఏళ్ళుగా చేస్తుంది. క్రాప్ వచ్చిందా? క్రాప్ వచ్చింది సార్. ఉంది సార్. అంతకుముందు ఒక 17 ఎకరాలు ఉంది సార్. వాట్ ఇస్ ది ఈల్డ్? సార్ 30 tons per acre వస్తుంది. హెక్టర్స్ 8 tons. ఇది కూడా వాచ్ చేయండి. పామ్ ఆయిల్ కానీ సూటబిలిటీ వస్తే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే ఏరియా అలోకేట్ చేశారు సార్. వచ్చి సీడ్లింగ్స్ అని పంచుతున్నారు. ఓకే. తోట చిత్తూరు జిల్లా ఏ కంపెనీ సార్? 3 కంపెనీస్ సార్. వాళ్ళకి 2 మండల్స్ ఇచ్చారు. ఏంటా సార్ న్యాచురల్ ఫార్మింగ్లో కన్స్ట్రెయింట్స్ మనకి సప్లై ఆఫ్ ఇన్పుట్స్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి సార్. ఈ రెంట్ని అడ్రస్ చేయడానికి బయో రీసెర్చ్ సెంటర్ అని చెప్పి మన NMNFలో 1 lakh ఫార్మర్కి సపోర్ట్ చేశాను సార్. ఇన్పుట్ సప్లై చేయడంతో పాటు ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసి. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ డెసిగ్నేషన్ మీది? నేను జేడీ అగ్రికల్చర్ సార్. జెడ్. ఎంతవరకు జిల్లాలో మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎంత ఉంది సార్ నేచురల్ ఫార్మింగ్? న్యాచురల్ ఫార్మింగ్ 66,000 ఎకరాలు ఉంది సార్. 66,000 ఎకరాలకు ఎంతవరకు మీట్ చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా? రా మెటీరియల్స్ అండ్ ఇన్పుట్స్ అండ్ ఇనిషియల్గా సార్ ఒక 26 మండల్స్లో ఇచ్చాం సార్. మనకైతే టార్గెట్ 260 వరకు ఉంది సార్ జిల్లాలో. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తున్నాం సార్. ఎంతవరకు స్కేల్ అవుతుంది? ఎవరు ఏజెన్సీ ఎవరు చేస్తున్నారు? డాక్రా ఉమెన్ ఫార్మర్ నుంచి డాక్రా ఉమెన్ సపోర్ట్ అంటే ఫార్మర్ సార్. వీళ్ళు బార్ కోడ్ కూడా ఇస్తున్నారు సార్. ఎక్కడ నేను అడిగేది అవన్నీ టెక్నాలజీ అవన్నీ ఆటోమేటిక్గా చేయాలి, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఎంతవరకు మీరు స్టాచ్యురేషన్కి వెళ్ళారు? సాచురేషన్ ఎండ్ టు ఎండ్ వెళ్ళలేదు సార్. ఇంకా ఇంకా బిగినింగ్లో ఉంది. మండల్స్లోనే ఉన్నారు సార్. మీరు వీడియో పెట్టుకోండి. స్టాచ్యురేషన్కి వెళ్ళాలి, ఎండ్ టు ఎండ్ వెళ్ళాలి, ఏజెన్సీస్ మెచ్యూరిటీ రావాలి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, ఎవ్రీథింగ్ ఇంటి మాడదాం ఉందయ్యా. నేను అదిగా పర్ఫెక్షన్ ఎంతవరకు ఉన్నారని అడుగుతున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఊరికే నాకు ఉపన్యాసాలు చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ನಾವು నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాం. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్షన్ రావాలి. ఎవ్రీథింగ్ ఫుల్ ప్రూఫ్, టెక్నాలజీ డ్రివన్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఓకే. నమస్కారం ఏమ్మా. Sir, women and child welfare key performance indicators, 7 indicators